అమ్మా అమ్మా రూపాయి నాకు ఇచ్చేయండి. మీరెందుకు నిల్చున్నారు? కూర్చోండి. ఇప్పుడు ఇవ్వు. యువరాజా, మీరు ఇక్కడికి రావడమే తప్పు. అది కాక అప్పుడెప్పుడో ఇచ్చిన రూపాయి ఇప్పుడు అడుగుతున్నారే. నేను ఇచ్చిన రూపాయి నేను అడుగుతుంటే లాజిక్స్ మాట్లాడతావేంటి? యువరాజా, మీ ఇంట్లో కట్టలు కట్టలు డబ్బులు పెట్టుకొని మీరేసిన రూపాయి కోసం ఇక్కడికి వచ్చారా? ఒక్క రూపాయి కోసం వచ్చాడు మహానుభావుడు. ఉన్నాయిలే, అయినా దీన్ని అడిగితే తప్పేంటి? తప్పేంటో మీకు బాగా తెలుసు యువరాజా. మీరు చిల్లర వేసేవాళ్ళు, మేము తీసుకునే వాళ్ళం. కానీ ఏంటి? అయితే సరే, అప్పుడెప్పుడో రూపాయి వేసిన అధికారంతో అడుగుతున్నా, నా రూపాయి నాకు ఇచ్చే అక్క. మీ దుంపలు మీరు ఎక్కడ తయారయ్యారా బాబు? వీడేంటి రూపాయి కోసం నన్ను అక్క అంటున్నాడు? ఓయమ్మా, చాలా చిన్న సెకండ్ లేవురా నీలా. ఇదిగో నాయనా, రూపాయి కాదు 2 రూపాయలుగా ఇచ్చేస్తున్నా. ఇంకెప్పుడు నాకు చిల్లర మాకు. అయ్యా అమ్మా, మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అయ్యా, లైక్ చేయండి.